హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోహన్ లాల్ గారు నటించిన ఇట్టిమాని మేడ్ ఇన్ చైనా తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అంటే నైట్ నుంచి ఈటీవీలోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది భయ్య. ఇది ఇప్పుడు మూవీ అయితే ఏం కాదు, 2019 మూవీ. ఎప్పటి నుంచో ఒరిజినల్ లాంగ్వేజ్ లో ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. బట్ ఈటీవీ వాడైతే రీసెంట్ గా తెలుగు డబ్ చేసి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏదో పెద్ద గొప్ప సినిమా అన్నట్టు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 39 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇట్టిమాని అనే ఒక పర్సన్ అయితే చైనా బార్న్ పర్సన్. తనైతే ఒక క్రిస్టియన్ అనమాట, బిజినెస్ మ్యాన్. తను కేరళలో సెటిల్ అయ్యి అక్కడ అయితే చైనా వస్తువులు అమ్ముతూ తన లైఫ్ అయితే హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. బట్ అలాంటి పర్సన్ లైఫ్ లోకి ఒక లేడీ పర్సన్ రావడం వల్ల ఎలా టర్న్ అయింది, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కాసేపట్లో అయితే హరిహర వీరమల్లు 8am షోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా 11:30 ఆ టైంకి అయితే రివ్యూ వస్తుంది భయ్య. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అండ్ వెయిట్ చేయండి. నోటిఫికేషన్ రాకపోతే కనుక ఆ టైంకి చెక్ చేసుకోండి, ఖచ్చితంగా రివ్యూ వస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, మోహన్ లాల్ గారి కోసం చూడాలి అంతే. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, ఆయన కొంచెం న్యాచురల్ కామెడీ టైమింగ్ కానీ, వీటి పరంగా అయితే కొద్దిగా గొప్ప వర్కౌట్ అవుద్ది. కొంచెం మూవీ చూడగలం అనమాట. అండ్ కొంచెం సిద్దిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది భయ్య. అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం డీసెంట్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. త్రూ అవుట్ ద మూవీ కాదు కానీ ఆ సెకండ్ హాఫ్ లో కూండి ఎలిమెంట్స్ మాత్రమే. అంటే ఫ్యామిలీ వాల్యూస్ కూడా బాగానే చూపిస్తారు. అండ్ క్లీన్ గా ఉంటుంది మూవీ అన్నది, ఎటువంటి వల్గర్ కంటెంట్ లేకుండా. ఇంతకు మించి అయితే ఏం లేవు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, అవుట్డేటెడ్ మూవీ, ఎప్పుడో 2019 మూవీ ఇప్పుడు ఈ డబ్బింగ్ చేసి తీసుకొచ్చాడు, అనవసరం అని చెప్తా నేను. అండ్ కాన్సెప్ట్ కూడా అవుట్డేటెడ్ గానే ఉంటుంది. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. అంతగా వర్కౌట్ అవ్వదు. పైగా రన్ టైం కూడా చాలా ఎక్కువ, 2 hours 39 minutes. అవసరమే లేదు అసలు. ఒక నార్మల్ డ్రామా మూవీకి ఇంత రన్ టైం అవసరమే లేదు. చాలా చోట్ల మీకు బోర్ కొట్టుద్ది మూవీ అన్నది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ అయితే మొత్తం డ్రాగ్ చేస్తుంటారు. ఇంకొంచెం ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ అనిపిస్తుంది మీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. అండ్ ఫోర్స్డ్ సెంటిమెంట్ సీన్స్ అయితే ఉంటాయి, అంతగా కనెక్ట్ అవ్వ. మీకైతే సింపుల్ గా చెప్తున్నా, మోహన్ లాల్ గారి కోసం చూడాలి తప్ప మూవీలో ఇంకేం చెప్పుకోదగ్గ సీన్స్ గానీ, చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ గానీ అయితే ఏం లేవు భయ్య. ఆయన కోసం చూద్దాం అనుకుంటే చూడండి. ఆయన కామెడీ టైమింగ్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. అంతకు మించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వదు. చూద్దాం అనుకుంటే ఈటీవీ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా యావరేజ్ గానే ఉంది, సూపర్ గా ఏం లేదు. మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. కాసేపులో అయితే హరిహర వీరమల్లు రివ్యూ కూడా వస్తుంది. ఇన్స్టాలో ఫాలో అవ్వండి భయ్య, మీకు ముందే అప్డేట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. అందుకే మరి చెప్తున్నా, వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి అని చెప్పేసి మర్చిపోకండి. ఫాలో కొట్టండి అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.